టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రకు తెరతీశారు అనే అంశం మాత్రం సుస్పష్టంగా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అది ఎలాగా అంటే ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్తున్నారు. అయితే ఆయన మీద రాళ్ల దాడి చేసేందుకు సిద్ధమైపోయారు జేసీ వర్గీయులు. ఎందుకంటే పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో వాళ్ళు రాళ్లను సిద్ధం చేసి ఉన్నారు అనే అప్డేట్ మాత్రం హీట్ పుట్టిస్తోంది. పెద్దారెడ్డి మీద రాళ్ల దాడి చేసేందుకు ఇది ఒక పెద్ద కుట్రగా గమనిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మీదే విమర్శలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఒక పక్క మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో ఆయన కోరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అనుమతి అయితే లభించింది. తగిన భద్రత కల్పించాలంటూ కూడా పోలీసులను హైకోర్టు ఆదేశించడం జరిగింది. గత 10 నెలలుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదు అంటూ సీనియర్ న్యాయవాది పొనవల్ సుధాకర్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొచ్చు, ప్రజలను కలుసుకోవచ్చు అనే ఉత్తర్వులైతే ఇవ్వడం జరిగింది. ఇలాంటి సమయంలో తాడిపత్రిలో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అంటూ రాష్ట్ర హోంశాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలు కోర్టు ఆదేశించడం జరిగింది. పెద్దిరెడ్డి తాడిపత్రికి వెళ్లే క్రమంలో 5 వాహనాలకు మించి వెళ్తే గనక పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రికి రాబోతున్నారు అని తెలుసుకుని రాళ్లదాడి జరగడం అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముందుగానే రానివ్వకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాయి, ఎటువంటి పరిణామాలకు తావిస్తుంది అనేది మాత్రం కొంచెం ఆసక్తికరంగానే మారింది.